లాస్ట్ టైం ఒక లాంగ్ వీడియో పెట్టాను కదా, మా అత్తలు పైతలం పండ చేశారని బియ్యం పాలంలో. ఆ వీడియోలో చెప్పాను కదా, అందరి మీదకి అమ్మవారు వచ్చింది, కంట్రోల్ చేయలేకపోయారని ఎవరినైనా. అది ఎందుకా ఏంటా అనేది, ఏమైందా అని దేవుడం దగ్గర చూపించుకున్నారు. ఎందుకు అలా అయింది ఏంటా అని. అంటే పండగ చేసిన తర్వాత ఇంట్లో రాకీ చనిపోయింది, దానివల్ల ఏమైందా అని కనుక్కుందాం అని వెళ్తే పండగ సరిగ్గా చేయలేదని చెప్పారంట. అంటే బోనం ఎత్తి అన్ని చేయాలంట. అంటే ఫస్ట్ టైం చేయడం కదా, ఏం తెలియక నార్మల్ గా చేశారు. ఇంకా అప్పుడు అమ్మవారికి డప్పు కూడా పెట్టలేదు. ఆ వీడియోలో చెప్పాను కదా డప్పు పెట్టలేదని. దానివల్ల ఇంకా అన్ని వాటి వల్ల అమ్మవారు పండగ చేయలేదని ఇంకా మళ్ళీ బాగా చేయాలని చెప్పారంట. సో మళ్ళీ పోతునే వేసుకుంటున్నారు, మళ్ళీ అన్ని చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈసారి 2 ఫ్యామిలీస్ మీద చేసుకున్నారు, దానివల్ల కొంచెం తేలికయింది. కానీ తప్పదు, చేసుకోవాలన్నారంట. సో ఇంకా ఆ రోజు చేసుకుంటున్నారు. ఆవిడ ఇంటికి వచ్చి అన్ని చేస్తానన్నారంట. బోనంలో కావాల్సినవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారు. బూర్లు, ఇంకా బెల్లమట్లు, పరమాన్నం ఇవన్నీనా, అంటే పప్పు అన్నం అవినా బోనంలో వేయడానికి. ఆమె వచ్చి బోనం ప్రిపేర్ చేస్తానన్నారు. ఆమెకి మంగళ స్నానాలు చేయడానికి కూడా ఒక డ్రమ్ నీళ్ళలో అన్ని కలపన్నారు. ఏమేం కలిపాయనేది మా అత్త చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేసిద్ది చూడండి. జాపత్రి, పసుపు, కుంకం, గంధం, జవ్వాదు, సామాన్లు మొత్తం ఇచ్చారా? నాకు తెలియదు కానీ ప్రతి దగ్గర తెలియదు కదా. దేవుడమ్మ స్నానం సామాన్లు అంటే జాజికాయ, అడుగును ఉండిపోతాయి కదా అప్పుడా. ఇంకా అది ఇయ్యాలి. పసుపు ఎక్కువ కలుపు, పసుపు గుండాలి నీళ్ళు బాగా వేసే, మొత్తం వేసే. కేజీ రాయడానికి ఇది నేను మా ఇంటి నుంచి అమ్మన్నారు కదా, అవి ఇందులోనే కలపాలా అమ్మవారికి? మరి అవ్వలేదు, మరి అవి మేము కొన్నట్టు సగం సగం. ఇవన్నీ వేసి శాంతి చేస్తే అమ్మ శాంతి ఇస్తుందా? మరి వాసన కొత్తమైన నీరు అన్నమాట ఇవన్నీ. ఆవిడ స్నానం చేయించినట్టు మనం. పసుపు చూడు మొత్తం కలుపు, కింద నుంచి మా పైదా కలగలపండి. ఆ పై చెక్క తీసి కలగలపండి. ఆమె వచ్చింది, ఇంకా స్టార్ట్ చేశారు బోనం అవన్నీ తయారు చేయడం. ఇంకా అన్ని వాళ్ళే చేసుకుంటున్నారు, దగ్గర పెట్టేసాం. మేమందరం కొత్తగా అంటే చూస్తున్నాం అలా ఏవెలా చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతానా.
ఇంక అందరినీ బోనంలో వండినవన్నీ ఏమన్నారు అంటే ఎవరికి తోచింది వాళ్ళు అన్ని ఇంక బోనం లోపల ఏమన్నారు ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరం తలో 2 బూర్లు వేసాము. అక్కడ బాబు పుట్టారు శాంతి పుట్టారు. ఈనాడు పోతే అచ్చారు మంగళాలు నుంచి కూతురు ఈనాడు నన్ను అందుకోని అమ్మ చేసిన తప్పుడు ఉప్పులో అందుకోని నాకు దైమా నన్ను ఇట్టింది నన్ను అందుకోని ఆ కలిగిన అయిపోతుంది నాని సింపుల్ లేకండి వెళ్తాడు ఇది లేకండి పిల్లలు పిల్లలు తల చూస్తున్నాడు ఇలాంటి రోజు మళ్ళీ దైమా ఈనాడు వాళ్ళు చేసిన తప్పుడు బాలపిల్లలు 3 రోజులు చేయాలి విధులు చేస్తే నీకు పండుగ సాయం వెళ్ళిపోతుంది అలాగని అలా ఈనాడు ఇస్తుంది నన్ను అందుకో ఏమి మగని వేస్తామా మగదామా చూడదామా ఏమని చెడిదామా ఇరుదానంత నార్మల్ నువ్వు ఎక్కడ కూడా సాగు చేస్తావు ఉల్లలు కలిగి కలిసి తిన్నావు ఈ సపేట సౌదరంలో సాగొచ్చినాడు మా ఐదో తాట ఇది నోరు కట్టుబుట్లేని నోరు ఇది దైవం చేస్తున్నాడు దైవం చేయనాడు దైవం అంతా ఈ నాన్న వెళ్ళి తోమ సలగెట్టి పిల్లలందు జల్లందు కాసి కాపాడినాడు నీకు చేతి సేవ చేస్తాను ఈ నాన్న నేను 16 నీకు సేవకి సేవ చేయబోతాడు అయినాను ఈనాడు ఎంత అన్నాక నీకు ఆవును ఎంచుకోడు జయమ్మ అన్నాక నీకు ఆవును ఎంచుకోడు జయమ్మ.
సకల దేవాలయించండి. చెప్పారు కదా ఉంటుంది చెప్పారు కదా.
పండగ అంతా అయిపోయింది. ఇంకా గుడి దగ్గర అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా వంటలు స్టార్ట్ చేసాము. అంటే ఫస్ట్ టైం పండగ చేసినప్పుడు కొంచెం ఎక్కువ మంది చెప్పారు. ఈసారి ఎవరికి చెప్పలేదు, కొంతమందికే చెప్పారు. సో ఇంకో ఉన్న వాళ్ళ వరకు వంటలు చేసుకొని తినచ్చులే అని పోతు కూడా చిన్నదే తీసుకున్నారు. బోనం అయి ఎత్తుకోవాలని ఇంకా సింపుల్ గా చేయొచ్చు అన్న లెక్కలో ఇంకా సింపుల్ గా ఇంట్లో వాళ్ళ వరకు చేసేసారు. వీడియోని ఇంతవరకు ఓపిక ఎవరైనా చూసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ మీషో రివ్యూస్ కూడా చేస్తున్నా. అప్కమింగ్ వీడియోస్ లో